ఇద్దరు అక్కా తమ్ముళ్ళు ఈవెంట్ కోసం ఒక రోజు సాయంత్రం బయలుదేరారు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత శవమై తేలారు. మరి ఆ ఇద్దరు అక్కా తమ్ముడు ఏ ఈవెంట్కి వెళ్లారు? అక్కడ ఏం జరిగింది? అసలు ఈవెంట్కి వెళ్ళారా లేదా? దారిలోనే ఏమైనా జరిగిందా? వారిని ఎవరు చంపారు? అసలు ఆ 2 రోజులు ఏం జరిగింది? చివరికి ఆ నేరస్తుల్ని పట్టుకున్నారా లేదా? అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అందరికీ బాగా తెలిసిన ఇండియన్ నేవీ కెప్టెన్ మదన్ మోహన్ చోప్రా ధౌలా కువాల్లో తన వైఫ్ అండ్ 2 పిల్లలతో కలిసి ఉండేవారు. అతని 16 ఏళ్ల కూతురు గీతా చోప్రా న్యూఢిల్లీలో ఉన్న జీసస్ అండ్ మేరీ కాలేజ్లో 2nd ఇయర్ స్టూడెంట్. అండ్ అతని 14 ఏళ్ల కొడుకు సంజయ్ చోప్రా న్యూ మోడల్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాడు. సాటర్డే 26 ఆగస్ట్ 1978 ఆ రోజు అక్క తమ్ముళ్ళిద్దరూ పునల్ ఇండియా రేడియోలో ఒక ఛానల్లోని కార్యక్రమంలో పాల్గొనడానికి సాయంత్రం 6:15 ఇంటి నుండి బయలుదేరారు. వాళ్ళక్కడికి 7 కల్లా వెళ్ళాలి. అండ్ కార్యక్రమం ముగిసిన తర్వాత 9 గంటలకి వాళ్ళ నాన్నగారు వాళ్ళని తిరిగి ఇంటికి తీసుకెళ్లాలి. కులానంద్ అనే వ్యక్తి వాళ్ళని దౌలా కువాన్లోని చౌరాహా దగ్గర చూశాడు. అండ్ తర్వాత ఎంఎస్ నందా అనే వ్యక్తి దౌలా కువాన్ నుండి గోల్డా ఖానా వరకు లిఫ్ట్ ఇచ్చాడు. సాయంత్రం 6:30 భగవాన్ దాస్ అనే వ్యక్తి గోల్డా ఖానాలో యోగా ఆశ్రమం దగ్గర పసుపు రంగులో ఉన్న పియట్ కార్ని అక్కడి నుండి వెళ్తూ ఉండడం చూశాడు. అతను ఆ కారులో ఒక అమ్మాయి డ్రైవర్ వెనుక ఉన్న సీట్లో కూర్చొని ఉండడం అండ్ తను ఆ డ్రైవర్ జుట్టు లాగుతుండడం చూశాడు. అలాగే అమ్మాయి దగ్గర కూర్చొని ఉన్న ఒక అబ్బాయి డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తితో ఫైట్ చేస్తూ ఉండడం కూడా చూశాడు. అదంతా చూసిన తర్వాత అతను వెంటనే తన స్కూటర్ మీద ఆ కారుని వెంబడించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ కారు అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ తర్వాత సాయంత్రం 6:45 భగవాన్ దాస్ ఆ విషయం గురించి లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాడు. అండ్ అతను కార్ నెంబర్ HRK 8930 అని చెప్పాడు. కానీ పోలీస్ కంట్రోల్ రూమ్లోని ఆఫీసర్ దాన్ని MRK 8930 అని నోట్ చేసుకున్నాడు. ఆ కార్ బాబా కరత్ సింగ్ దారి నుండి వెళ్ళినప్పుడు అటువైపుగా వెళ్తున్న ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన జూనియర్ ఇంజనీర్ ఇంద్రజిత్ సింగ్ కూడా ఆ కార్ వైపు అనుమానంగా చూశాడు. అండ్ అందులో ఏదో గోల్మాల్ జరుగుతుందని అతనికి నమ్మకం కుదిరిన తర్వాత వెంటనే దాన్ని వెంబడించాడు. కానీ ఇక్కడ కూడా దురదృష్టవశాత్తు ఆ కార్ స్పీడ్ పెంచడం వల్ల ఇంద్రజిత్ దృష్టి నుండి తప్పించుకుంది. భగవాన్ దాస్ అలాగే ఇతను కూడా అక్కడికి దగ్గరలో ఉన్న రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కార్ యొక్క సరైన నెంబర్ నోట్ చేసి ఇన్ఫర్మేషన్ చేశాడు. పోలీసులంతగా త్వరపడలేదు అండ్ దీనిని ఒక నార్మల్ కేసు అనుకుని వదిలేశారు. ఆ ఏరియా వారి అండర్లో ఉన్న ఏరియాకి బయట ఉంది. అందుకే వాళ్ళు మీరట్ హైకోర్టు నుండి అనుమతి తీసుకోకుండా ముందుకెళ్లలేరు. మరోవైపు రాత్రి 8 గంటలకి మదన్ మోహన్ సింగ్ తన పిల్లలు ఆడిషన్ వినడానికి రేడియో ఆన్ చేసినప్పుడు వాళ్ళకి బదులు ఇంకెవరినో తీసుకున్నారని తెలిసింది. అప్పుడు అతను ఒకవేళ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయిందేమో అనుకున్నాడు. తర్వాత అతను తన పిల్లలిద్దరిని తీసుకురావడం కోసం అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ తను విన్న సమాధానానికి తన కాళ్ళ కింద ఉన్న భూమి కంపించిపోయింది. అక్కడున్న స్టాఫ్ లో ఒక అతను వాళ్ళ పిల్లలు ఇంకా అక్కడికి రాలేదని చెప్పాడు. కెప్టెన్ మోహన్ మనసులో ఎన్నో ఆలోచనలు రావడం మొదలయ్యాయి. అక్కా తమ్ముళ్ళు ఇద్దరిని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని భయపడ్డాడు. అసలు విషయం ఏంటంటే ఏ కారునైతే భగవాన్ దాస్ అండ్ ఇంద్రజిత్ సింగ్ చూశారో అందులో ఉన్నది గీతా చోప్రా అండ్ సంజయ్ చోప్రాలే. వాళ్ళని కిడ్నాప్ చేయడం జరిగింది. ఇక ఆ కిడ్నాపర్ ఎవరెవరో కాదు, ఆ సమయంలోనే భయంకరమైన నేరస్తుల రంగా మరియు బిల్లాలు. కానీ మదన్ మోహన్ సింగ్ ఆ విషయం తెలియక తన పిల్లల కోసం వెతకటం మొదలుపెట్టాడు. కిడ్నాపర్స్ ఇద్దరు రాత్రి 10:15 DHI 280 నంబర్ కారులో వెల్లింగ్స్టన్ హాస్పిటల్కి వెళ్లారు. ఎందుకంటే బిల్లా తలపైన చాలా లోతైన దెబ్బ తగిలింది. వాళ్ళిద్దరూ హాస్పిటల్లో తమ అడ్రస్ అండ్ నేమ్ 2 తప్పుగా చెప్పారు. డాక్టర్ అడిగితే కొంతమంది దొంగలు కలిసి వాళ్ళని దోచుకున్నారని అండ్ తమ వాచ్ లాక్కొని పారిపోయారని చెప్పారు. హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రణబీర్ సింగ్ వాళ్ళ రిపోర్ట్ను పోలీస్ స్టేషన్కి పంపించాడు. అండ్ దొంగతనం కేసు అనుకుని పోలీస్ స్టేషన్ నుండి ఇంకో 2 కానిస్టేబుల్స్ వచ్చి రంగా మరియు బిల్లాల్ని వారిని దోచుకున్న ప్రదేశానికి తీసుకెళ్లారు. రంగా మరియు బిల్లాలు వాళ్ళని రాంగ్ ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ దొంగతనం జరిగినట్లు సీన్ ఏం కనిపించలేదు. దాంతో వారిద్దరిని తర్వాత రోజు ఉదయం మళ్లీ పిలవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ డాక్టర్ మాట వినకుండా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత రోజు పోలీసులు రంగా మరియు బిల్లాలు చెప్పిన అడ్రస్కి చేరుకున్నప్పుడు ఆ అడ్రస్లో ఇంకెవరో ఉంటున్నారని తెలిసింది. దాంతోపాటు పోలీసులు ఆ కార్ నెంబర్ తెలుసుకున్నప్పుడు ఆ నెంబర్ ఏదో స్కూటర్ దని తెలిసింది.
అప్పుడు పోలీసులకు అది ఒక నార్మల్ కేసు కాదని అనుమానం వచ్చింది. ఇటు కెప్టెన్ మోహన్ సింగ్ కూడా తమ పిల్లలు మిస్ అయ్యారని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఫైల్ చేయించాడు. అతను కూడా తన వైపు నుండి తన పిల్లలు వెతికే పనిలోనే ఉన్నాడు. అప్పటికీ కూడా భగవాన్ దాస్ మరియు ఇంద్రజిత్లు రిపోర్ట్స్ మీద పోలీసుల వైపు నుండి ఎలాంటి యాక్షన్ తీసుకోవలేదు. 28 ఆగస్టు 1978 రోజు సాయంత్రం 6 గంటలకి ఢిల్లీ రీచ్ దగ్గర ధనిరామ్ అనబడే ఒక గొర్రెల కాపరి తన ఆవుల్ని మేపుతూ ఉన్నాడు. అతను అక్కడ ఎవరో ఇద్దరు పిల్లల శవాల్ని చూసి వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు ఆ 2 డెడ్ బాడీల్ని తమ అండర్లోకి తీసుకున్నారు. ఈ విషయం మదన్ మోహన్ సింగ్ కి చెప్పబడింది. అండ్ అతను కూడా తన భార్యతో కలిసి అక్కడికి వెళ్ళాడు. దీని తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీ మత్తి పోతుంది. వాళ్ళు చూస్తే అది ఎవరో కాదు, సంజయ్ చోప్రా అండ్ తన అక్క గీతా చోప్రాలే. అసలు ఆ చీకటి రాత్రిలో వాళ్ళకేం జరిగి ఉంటుంది? 29 ఆగస్టు రోజు 2 డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. అప్పుడు తెలిసిందేంటంటే వాళ్ళ శరీరం కుళ్ళిపోయే చివరి దశలో ఉందని. అలాగే అమ్మాయి శరీరం మీద కత్తితో చేసిన చాలా గాయాలు గుర్తులున్నాయి. అండ్ దవడ కూడా విరిగిపోయి ఉంది. అలాగే దీంతో పాటు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే ఆమె శరీరంపై లైంగిక వేధింపులు కూడా గురైందని. అబ్బాయి బాడీ నుండి కూడా ఇదే రిపోర్టు ముందుకి వచ్చింది. తనని కూడా ఏదో షార్ప్ వెపన్తో చంపడం జరిగింది. ఇక ఇవన్నీ తెలిసిన తర్వాత మదన్ మోహన్ సింగ్ వెంటనే తన పిల్లల్ని చంపిన వాళ్ళని వెతకమని పోలీసుల మీద ప్రెజర్ తీసుకొచ్చాడు. పోలీసులు తమ పనిని నిర్లక్ష్యం చేస్తున్నారని అతనికి అనిపించినప్పుడు అతను మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే ఈ విషయం దేశంలో ఉన్న అందరికీ తెలిసిందో మీకు నమ్మకం కూడా కలకపోవచ్చు. ఆ సమయంలో నేరస్తులను వీలైన తొందరగా పట్టుకోమని వాళ్ళని ఉరి తీయమని జనాలు ఎంత భారీగా నిరసనలు చేశారంటే అది అచ్చం వేరే కేసులో ఇలానే జరిగింది. ఈ కేసు కూడా ఒక భయంకరమైన రూపం దాల్చింది. మీడియా వైపు నుండి కూడా ఢిల్లీ పోలీసుల మీద ప్రెజర్ పడడం వల్ల ఈ కేసు సబ్ ఇన్స్పెక్టర్ ఓం ప్రకాష్ చేతిలోకి వెళ్ళింది. ఆయన ఈ కేసుని లోతుగా స్టడీ చేశాక తెలిసింది ఏంటంటే మేబీ భగవాన్ దాస్ ఏదైతే రిపోర్ట్ను ఫైల్ చేయించాడో, ఇంద్రజిత్ ఏదైతే రిపోర్ట్ను ఫైల్ చేయించాడో ఆ రెండిటికి ఏదో ఒక సంబంధం ఖచ్చితంగా ఉంది అని. ఎందుకంటే ఆ ఇద్దరు రిపోర్ట్స్లోనూ సేమ్ కార్ యొక్క ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అండ్ ఆ కార్స్ యొక్క నెంబర్స్ కూడా ఒకటే. కేవలం HRK 8930కి బదులు MRK 8930 అని ఉంది. ఈ కేసును గురించి తెలిసిన భగవాన్ దాస్ కూడా ఆ ఇద్దరు నేరస్తులు స్కెచ్ వేయించడంలో సహాయం చేశాడు. తర్వాత పోలీసులకి తెలిసింది ఏంటంటే ముంబై పోలీసులు ఎన్నో రోజుల నుండి వెతకడానికి ప్రయత్నిస్తూ ప్రతిసారి పట్టుకోలేకపోతున్న రంగా మరియు బిల్లాలని. వీళ్ళకి వ్యతిరేకంగా ఎన్నో FIRలు ఫైల్ అయ్యి ఉన్నాయి. అప్పుడు ఢిల్లీ పోలీసులు వీళ్ళ ఫోటో న్యూస్ పేపర్లో వేయించారు. అండ్ వీళ్ళని పట్టించిన వాళ్ళకి బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. వాళ్ళిద్దరి స్కెచ్ చూసి బిల్లాకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కూడా పోలీసులకి చాలా సహాయం చేశాడు. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ కార్ మజ్లిస్ పార్క్ లో దొరికింది. అండ్ ఆ కార్ ఓనర్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ కార్ ఎవరో అశోక్ శర్మ అనే పేరు కలిగిన ఒక వ్యక్తిదని అండ్ అది కొన్న 6 వారాలకి దొంగతనం చేయబడిందని తెలిసింది. దాని రిపోర్ట్ కూడా ఫైల్ చేయబడింది. అండ్ ఆ కార్ నెంబర్స్ చాలాసార్లు మారాయి. కార్ యొక్క ఫోరెన్సిక్ రిపోర్టుల నుండి తెలిసింది ఏంటంటే ఆ కార్లో ఏవైతే జుట్టు యొక్క శాంపిల్స్ దొరికాయో అవి గీతా చోప్రా జుట్టుతో మ్యాచ్ అయ్యాయి. అండ్ దీంతో పాటు కారులో రక్తపు మరకలు కూడా కనిపించాయి. వాటి బ్లడ్ శాంపిల్స్ సంజయ్ అండ్ గీతాల బ్లడ్ శాంపిల్స్ తో మ్యాచ్ అయ్యాయి. అలాగే కార్ యొక్క స్టీరింగ్ మీద దొరికిన ఫింగర్ ప్రింట్ శాంపిల్స్ హాస్పిటల్లో తీయబడిన బిల్లా యొక్క ఎక్స్రేతో మ్యాచ్ అయ్యాయి. ఇక మిగిలింది ఆ నేరస్తులిద్దరిని జైల్లో వేయడమే. అందుకే అన్ని న్యూస్ పేపర్స్ లోనూ మరియు మీడియాలోనూ వాళ్ళిద్దరి ఫోటోల్ని పబ్లిష్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 8, 1978 రోజు రంగా మరియు బిల్లాలు కల్కా మెయిల్ ట్రైన్ ఎక్కారు. వాళ్ళు ఎక్కిన కంపార్ట్మెంట్ మిలిటరీ పర్సనల్ కోసం రిజర్వ్ చేయబడింది అవడంతో వాళ్ళని తమ ఐడి కార్డ్స్ చూపించమని అడగడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఆర్మీ వాళ్ళతో గొడవ పడడం మొదలు పెట్టారు. ఏవి శెట్టి వాళ్ళని ఒక న్యూస్ పేపర్ ఫోటో ద్వారా గుర్తుపట్టారు. వాళ్ళని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఇన్స్పెక్టర్ VP గుప్తాకి హ్యాండ్ ఓవర్ చేసేశారు. వాళ్ళ బ్యాగ్స్ వెతికినప్పుడు పోలీసులకు ఒక కత్తి దొరికింది. వాళ్ళ బట్టల మీద రక్తపు మరకలు కనిపించాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్కి వాళ్ళ చేతులు మరియు శరీరం మీద గాయాల గుర్తులు కనిపించాయి. వాటిలో కొన్ని రీసెంట్ గా జరిగిన గొడవలకు సంబంధించినవి. వాళ్ళని రకరకాల ప్రదేశాలకు తీసుకెళ్లడం జరిగింది. పోలీసులకు సీతానగర్ లో వాళ్ళు ఉంటున్న ఒక రెంటెడ్ రూమ్ నుండి ఒక కత్తిని రికవర్ చేశారు. ముందైతే అందరి దోషుల్లాగానే వాళ్ళిద్దరూ కూడా నిర్దోషులమంటూ చెప్పుకొచ్చారు. బిల్లా 20th ఆగస్ట్ నుండి సెప్టెంబర్ 1 వరకు ముంబైలో ఉన్నానని అన్నాడు. కానీ సాక్ష్యాధారాలన్నింటినీ వాళ్ళకి వ్యతిరేకంగా చూపించినప్పుడు ఇద్దరూ తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు.
అండ్ వాళ్ళ పూర్తి కథ వినిపించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఒక దొంగతనం కేసులో దొరికిపోయారు. తర్వాత అతి కష్టం మీద పోలీసుల చేతుల్లో నుండి తప్పించుకొని ఒక వేరే వ్యక్తి కారులో సూరత్ కి పారిపోయారు. వాళ్ళు అక్కడ కారు వదిలేసి అహ్మదాబాద్ వెళ్లడం కోసం బస్సు ఎక్కారు. ఆ తర్వాత వాళ్ళు ఢిల్లీకి వెళ్లడం కోసం ట్రైన్ ఎక్కారు. 17th ఆగస్ట్ రోజు వాళ్ళు ఒక కారు దొంగతనం చేశారు, కానీ మంచి కండిషన్లో లేకపోవడం వల్ల దాన్ని వదిలేశారు. 18th ఆగస్ట్ రోజు రంగా రాఖీ పండుగ రావడంతో తన సిస్టర్ని కలవడం కోసం పానీపట్ వెళ్ళాడు. 19th ఆగస్ట్ రోజు వాళ్ళు ఇంకొక కారు దొంగతనం చేసి దాని నెంబర్ ప్లేట్ చేంజ్ చేసేశారు. దానికోసం కండిషన్ బాగలేకపోవడం వల్ల దాన్ని వదిలేశారు. ఆ రోజు నేరంలో ఉపయోగించిన కారు అశోక్ హోటల్ నుండి దొంగతనం చేయబడింది అండ్ వాళ్ళు దాని నెంబర్ ప్లేట్ చేంజ్ చేశారు. 24th ఆగస్ట్ రోజు వాళ్ళు మజ్లిస్ పార్క్ లో ఇల్లు అద్దెకి తీసుకున్నారు. వాళ్ళు తర్వాత రోజు ఇద్దరిని కిడ్నాప్ చేసి వాళ్ళని తమ ఇంటికి తీసుకెళ్తామని బలవంతం పెట్టి అలా వాళ్ళని దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ కారులో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎవరు దొరకలేదు. 26th ఆగస్టున రోజంతా తిరిగిన తర్వాత వాళ్ళకి ఒక అక్క తమ్ముడు దొరికారు అండ్ వాళ్ళకి ఆ పిల్లలు ఒక డబ్బున్న కుటుంబానికి చెందినవారని అనిపించింది. వాళ్ళు తమకి లిఫ్ట్ ఇస్తామని ఆఫర్ చేశారు అండ్ పిల్లలు అందుకు ఒప్పుకున్నారు. బిల్లా ముందే లోపల తలుపులు హ్యాండిల్స్ లూజ్ చేసేశాడు. తర్వాత అతను వాటిని బయటకు తీశాడు. పిల్లలు బిల్లాతో గొడవ పడడం మొదలుపెట్టారు. దాని తర్వాత బిల్లా చిన్న కత్తితో వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వాళ్ళు కారుని బుద్ధ జైంట్ పార్క్ లో పార్క్ చేశారు. కారుని HD 280గా మార్చేశారు. పిల్లల్ని తమ తల్లిదండ్రుల గురించి అడిగారు. వాళ్ళు తమ తండ్రి ఒక నావెల్ ఆఫీసర్ అని చెప్పారు. రంగా పిల్లల్ని వదిలేయడం మంచిదని చెప్పాడు, ఎందుకంటే వాళ్ళ తండ్రి దగ్గర బహుశా ఎక్కువ డబ్బు ఉండకపోవచ్చు. వాళ్ళని కిడ్నాప్ చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని బిల్లా పిల్లల్లో అమ్మాయిని దొంగతనంలో యూజ్ చేయడం జరిగింది. అందులో తను పాలెం ఎయిర్పోర్ట్ నుండి వచ్చి ఒక డబ్బున్న వ్యక్తి జ్యువెలర్ కార్ని ఆపి లిఫ్ట్ అడుగుతోంది. ఆ తర్వాత వాళ్ళని వదిలిపెట్టేస్తామని చెప్పాడు. వాళ్ళు ఒక మట్ రోడ్ ద్వారా వెళ్లిపోయారు అండ్ అప్పుడు అబ్బాయిని వెహికల్ నుండి ఇంచుమించుగా 100 గజాల దూరం తీసుకువెళ్లిపోయారు. ఇంచుమించుగా 3 feet లాంగ్ బ్లేడ్లతో ఆ అబ్బాయి మీద దాడి చేయమని బిల్లా రంగాను ఫోర్స్ చేశాడు. ఒకసారి దాడి చేసిన తర్వాత రంగా ముందుకు కదలలేకపోయాడు. బిల్లా బ్లేడ్ ని లాక్కొని ఆ అబ్బాయి మీద చాలా సార్లు దాడి చేశాడు. దాంతో అబ్బాయి చనిపోయాడు. రంగా బ్లేడ్ ని క్లీన్ చేస్తూ ఉండగా బిల్లా అమ్మాయి మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు. కానీ అమ్మాయి బ్లేడ్ తీసి బిల్లా తలపై దాడి చేసింది. తను రోడ్డు వైపు పరిగెడుతూ ఉండగా రంగా ఆమెను పట్టుకున్నాడు. వాళ్ళు తనకి బట్టలు తొడిగి ఆమెతో తనని మళ్లీ తన తమ్ముడి దగ్గరికి తిరిగి తీసుకెళ్తామని చెప్పారు. తను అలా ముందుకెళ్తున్నప్పుడు బిల్లా వెనక నుంచి దాడి చేసి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. రక్తం ఎక్కువ రావడంతో వాళ్ళు కార్ని కడిగేశారు. 20th ఆగస్ట్ రోజు బిల్లా ట్రైన్ ద్వారా ముంబై వెళ్ళడానికి బయలుదేరాడు. 30th ఆగస్ట్ రోజు కొంతమంది ముంబై పోలీస్ సిబ్బంది ఢిల్లీలో ఉన్నారని రంగాకు తెలిసింది. అతను నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేశాడు, కానీ తమ అద్దెకి ఉంటున్న చోటు నుండి కొంత దూరంలో పార్క్ చేశాడు. 31st ఆగస్ట్ రోజు వాళ్ళు పోలీసులు కారు దొరకడం చూశారు. బిల్లా ఆ రోజే తిరిగి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళని ట్రైన్లో పట్టుకోవడం జరిగింది. ఇద్దరికి 31st జనవరి 1988 రోజున ఉరిశిక్ష విధించారు. బిల్లా శాంతంగా ఉన్నాడు, కానీ రంగా ఉరికమ్మం ఎక్కడానికి అంగీకరించలేదు. వాళ్ళ బంధువులు తమ శవాల్ని కూడా తీసుకెళ్లడానికి రాలేదు. సో ఇదే అత్యంత క్రూరమైన నేరస్తుల బిల్లా మరియు రంగాల కథ. మీకేమనిపించింది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.